హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వరల్డ్. సో పొద్దున్నే ఎక్కడికో ప్రయాణం స్టార్ట్ చేసింది అని అనుకుంటున్నారేమో. నేను యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాను. ఇవంతా కూడా మార్నింగ్ వచ్చిన వెదర్ క్యాప్చర్ చేశాను అనమాట. సో నేను వెళ్ళిన రోజు జనవరి 26 రిపబ్లిక్ డే ఉండే అనమాట. సో మా ఊరి దగ్గర నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోయాను ఎర్లీ మార్నింగ్. మా ఊరు నుంచి టౌన్కి అసలు ఆటోసే ఉండవన్నమాట. నా లక్కీ ఎలాగో ఆ రోజు రిపబ్లిక్ డే ఉన్నందుకు, అంటే మొత్తానికే ఉండవని కాదు, ఉంటాయి, కాకపోతే రేర్గా వస్తూ ఉంటుంది అనమాట. హాఫ్ అన్ అవర్కి ఒకటి అట్లా ఆటోస్ వచ్చినప్పుడు తొందరగా ఎక్కేసి వెళ్ళిపోవాలి. సో అక్కడ రిపబ్లిక్ డే ఉన్నందుకు ఆ రోజు తొందరగా వచ్చేసాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఫస్ట్. ఇంకా మా ఫ్రెండ్ అయితే రెడీ అవుతుండే, ఇంకా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ర్యాలీ చేస్తున్నారు స్కూల్ పిల్లలందరూ కూడా, రిపబ్లిక్ డే కదా. అయితే అదంతా కూడా క్యాప్చర్ చేశాను. ఇంకా అంతలోనే తను రెడీ అయిపోయి వచ్చేసింది అనమాట. సో మేము ఫస్ట్ అయితే డిపో దగ్గరికి వెళ్ళాము. ఈ బస్సెస్ ఎట్లా అంటే అసలు సీట్లే దొరుకుతలేవు. సో అక్కడ బస్సులో ఎక్కుదామని అనుకుంటే అక్కడ ఉండనివ్వలేదు, డైరెక్ట్ అక్కడనే వస్తాయి అని చెప్పారు. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి స్కూటీ పైన బస్ స్టాండ్కి అయితే వెళ్ళి అక్కడ అంటే నిలబడ్డాము. సో బస్సు అయితే వచ్చింది, కాకపోతే కొంచెం లాంగ్, అంటే బైపాస్ మీద వెళ్ళే బస్సు అయితే వచ్చిందనమాట హైదరాబాద్కి. ఇంకా 1.5 అవర్ తర్వాత జడ్చర్లకి వచ్చిన తర్వాత కొంచెం టిఫిన్ కోసం బస్ అయితే ఆపినరు, అంటే 10 మినిట్స్ టైం ఇచ్చారు. సో టిఫిన్ తొందరగా చేసేసి వెళ్దామని చెప్పేసి మేము టిఫిన్ కోసం అని కిందికి వచ్చి బ్యాగ్స్ అక్కడ పెట్టేసే వచ్చాము. బ్యాగ్ తీసి మరీ సీట్లో కూర్చున్నారనమాట. ఫ్రీ బస్ కదా, అట్లుంటారు జనాలు. ఇంకా లొల్లిబడి తీసిపించిన ఆమెని ఇంకా మేము వెళ్ళి కూర్చున్నాం అనమాట. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. యాక్చువల్గా మేము ఒక సెమినార్ అటెండ్ అవ్వడానికి అయితే హైదరాబాద్ వెళ్తున్నాము. ఆ సెమినార్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 4 o'clock to 6 వరకు ఉండే, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన టైం అయితే అస్సలు లేదు. 4కి క్లాస్ అంటే మాకు 5కి క్లాస్ స్టార్ట్ అయ్యింది, ఇంకా ఎండ్ అయ్యేసరికి 8 అయ్యిందనమాట. ఇంకా ఈవినింగ్ ఉన్న క్లాస్కి అంత మార్నింగ్ ఎందుకు వచ్చామంటే ముందు కొంచెం పని ఉండే. యాక్చువల్గా మేము మేకప్ ఆర్టిస్ట్లం కాబట్టి కొంచెం ప్రోడక్ట్స్ తీసుకుందామని చెప్పేసి అయితే తొందరగా స్టార్ట్ అయిపోయినాము. సో మేము 8కి స్టార్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి 11 అయ్యిందనమాట. సో ఎంజీబీఎస్లో దిగిన తర్వాత, సో రిపబ్లిక్ డే కదా, గాంధీజీని కొంచెం ఇలా రెడీ చేశారనమాట, బాగుండే. ఇంకా అక్కడి నుంచి మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎంజీబీఎస్ నుంచి మేము డైరెక్ట్ యూసఫ్ గూడకి అయితే వెళ్ళాము. యూసఫ్ గూడకి ఎందుకంటే సో మేము ప్రోడక్ట్స్ తీసుకుందాం అనుకున్నాం కదా, సో అక్కడికి షాప్కి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ లకడీ కపూల్కి వెళ్ళాలన్నమాట. మెట్రో స్టేషన్లో అయితే చాలా దారుణంగా తయారయ్యిండ్రు. అంటే మేము ఎంజీబీఎస్ నుంచి యూసఫ్ గూడకి వెళ్ళే టైంలో సో ఒక మెట్రో అయితే ఎక్స్చేంజ్ అవ్వాలన్నమాట. అది అమీర్పేట్లో ఎక్స్చేంజ్ అవ్వాలి. అక్కడ దిగుతుంటే మా ఫ్రెండ్ది ఒక అమ్మాయిది అయితే బ్యాగ్ లాక్ అయిపోయింది. అట్లా తోసుకుంటూ వచ్చిండ్రు, అసలు టైమే ఇవ్వలేదు డోర్స్ క్లోజ్ అవ్వడానికి కూడా. తనైతే చాలా భయపడిపోయింది. సో ఇంకా మేము ఆ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. రేట్స్ కూడా చాలా పెరిగిపోయినాయి ప్రోడక్ట్స్కి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన. ఇంకా ఈ మేకప్ ఆర్టిస్ట్లది ఎట్లా అంటే మేకప్ వేసిన తర్వాత ఆ అమౌంట్ వచ్చేది ఒక ఎత్తు అయితే, ఆ అమౌంట్ మళ్ళీ తీసుకుపోయి ఇంకొక ప్రోడక్ట్ తీసుకోవడానికే మొత్తం అవుతాయి, మనకి మిగిలేది కూడా ఏమి ఉండదన్నమాట. ఇంకా చాలా సేపు తర్వాత ఒక 2 hours అయ్యిందేమో మేము అవి తీసుకునేసరికి, అందరం తీసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా తినేసి బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నాము, ఎందుకంటే క్లాస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే టెన్షన్ పడ్డాము. సో ఇన్నిన్నైతే తీసుకున్నాము ఒక్కరొక్కరము. నాకు తెలుసు అది కొంచెం లేటే స్టార్ట్ చేస్తారేమో క్లాస్ అని అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్స్ అయితే చాలా భయపడిపోయిండ్రు. ఒకవేళ సీట్స్ లేకపోతే లాస్ట్లో కూర్చోవాల్సి వస్తుంది, మనకేం కనిపించదు అని చెప్పేసి అయితే తొందరగా తినేసి వెళ్దాము అని అనుకున్నాము. సో అక్కడ తినడానికి అయితే ఒక రెస్టారెంట్కి, బవార్చి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. నేను ఇంతకుముందు అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏదైనా ఆర్డర్స్కి వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా నేను తినని టైం, అంటే నాన్ వెజ్ తినని టైమే వచ్చేదాన్ని అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా బిర్యానీ అయితే తిందామని అనుకున్నా, కానీ ఇంకా ఈసారి సండేనే కదా 26 వచ్చింది, సో ఖచ్చితంగా తిందాం అనుకున్నా. అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ ఎవరం మేము చికెన్ తినము, నాన్ వెజ్ తినము, మానేసినాము అని అంటున్నారు.
అంటే వాళ్ళకి చికెన్ నచ్చదంట, ఎగ్ అయితే నచ్చుతుందంట. ఇంకా నా పక్కనున్న ఆమెనేమో నేను మొత్తానికే మానేసిన, నేను ఎగ్ ఏం తినను, వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటా అని తను అది తీసుకుంది. ఇంకా ఆ ముగ్గురేమో ఎగ్ బిర్యానీ తీసుకున్నారు వాళ్ళ ముగ్గురు కూడా. ఇంకా నేనేం చేశాను, ఎప్పుడు చికెన్ బిర్యానీ ఎందుకు అని చెప్పేసి ఈసారి డిఫరెంట్గా మటన్ బిర్యానీ ట్రై చేసిన. అది కూడా మినీ అంట, మినీ మటన్ బిర్యానీ 180 కాస్ట్ ఉండే. ఇంకా సరేలే ఒకసారి తిందామని చెప్పేసి, ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. నేను ఎంతలో తింటానో అంతలోనే వచ్చిందనమాట. సో అందరం తినేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము లక్డీ కపుల్కి. సో అక్కడ ఆడిటోరియంకి అయితే వెతుకుతున్నాం అనమాట. ఎక్కడుందో మాకు అసలు కనిపించలేదు. లొకేషన్ పెట్టుకొని అట్లనే పోతున్నాం, ఇంకా పొగిడించుకుంటూనే పోతుంది ఆ లొకేషన్. బై వాక్ అయితే 2 మినిట్సే చూపిస్తుంది, కానీ ఎంత దూరం నడిపించిందో మమ్మల్ని అసలు. ఒక సైడ్ ఏమో 5 మినిట్సే ఉంది 4కి. మా వాళ్ళు ఇంకా ఫుల్ టెన్షన్ పడుతున్నారు, లేట్ అయ్యింది, సీట్లన్నీ పోయి ఉంటాయి అని చెప్పి. కానీ అసలు అక్కడ పోయి చూస్తే అసలు ఇంకా ఎవ్వరు రానే లేదనమాట. సో మేము వర్క్షాప్కి అటెండ్ అయ్యింది గ్రామ్ వాళ్ళ మేకప్ అకాడమీ అనమాట. ఈ సెమినార్ని కండక్ట్ చేసిన వాళ్ళు జ్ఞాపిక రెడ్డి మ్యామ్ అనమాట. సో మేడం అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఎంత బాగా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చుంటారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అక్కడ ఎవరు లేరు, అంటే ఇంకా రాలేదు. మాకు 4 o'clockకి క్లాస్ అంటే మేము అక్కడ ఆ టైంకి వెళ్ళినా కూడా ఇంకా 1 hour టైం తీసుకున్నారనమాట స్టార్ట్ చేయడానికి. సో ఎంట్రన్స్లో మనకైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్న నంబర్తో మన నేమ్స్ ఉంటాయన్నమాట. సో మనం సైన్ చేసి లోపలికైతే అలో చేస్తారనమాట వాళ్ళు. ఇంకా అక్కడ మనకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ అయితే పెట్టారనమాట. రీకోడ్ బ్రాండ్ నుంచి మనకి 1500 వర్త్ ప్రోడక్ట్స్ అయితే మనకు రిటర్న్ ఇస్తారనమాట క్లాస్ అటెండ్ అయ్యాక. సో గ్రామ్ ఇన్స్టిట్యూట్ అంటే జ్ఞాపిక రెడ్డి అకాడమీ ఆఫ్ మేకప్ అనమాట వాళ్ళ ఇన్స్టిట్యూట్ నేమ్. సో వీళ్ళు బ్రైడల్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తారంట. దాని గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు వర్క్షాప్కి అటెండ్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. ఎక్స్ప్లోర్ అయ్యాను నేను చాలా వరకు. అంటే కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు, అసలు మేకప్ అంటే ఎలా ఉంటుంది అని అంతా కూడా నేను చాలా బాగా తెలుసుకున్నాను అనమాట. నా పక్కన కూర్చున్న ఆమె పరిచయం అయ్యింది, మంచిగా అనిపించుండే అనమాట. చాలా బాగుండే క్లాస్ కూడా. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మేము అదే వెయిట్ చేస్తున్నాము. తను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. కొంచెం టైం పడుతుంది, ఇంకా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అంటే వేరే విలేజెస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉండే అనమాట. అందరికీ నా వాయిస్ ఆడిబుల్ ఉందా? సో అందరు వెయిట్ చేస్తున్నారా వర్క్షాప్ స్టార్ట్ చేద్దామని? సో తనే జ్ఞాపిక రెడ్డి మ్యామ్. అయితే తను వచ్చేసిందనమాట, మేడం వచ్చింది. అండ్ ఇంకా మనకి మోడల్ కూడా వచ్చేసిందనమాట. సో ఫస్ట్ బిఫోర్ మేకప్ తనైతే ఇలా ఉంది. అక్కడ మేడం చూపిస్తున్న మోడల్ అయితే ఫస్ట్ ఇలా ఉండే. సో మేకప్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలోనే చూసేయండి మీరు. నాకు మేకప్ రాదని నేను అటెండ్ అవ్వలేదు. సో ఇది ఇలాంటి వర్క్షాప్స్ ఎట్లా అంటే మనకి చిన్న ట్రిక్స్ కూడా, అంటే మేకప్లో గ్రిప్ ఉన్న వాళ్ళకి అవి అర్థమవుతాయి అన్నమాట. బిగినర్స్కి కొంచెం కొత్తగా అనిపించుండొచ్చు, కానీ ఎవరైతే కొంచెం ఒక 1 year ఎక్స్పీరియన్స్, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది చాలా బాగా ఈజీ అవుతుంది అనమాట. సో నాకైతే నేను ఈ ఫీల్డ్లో ఉండి నేను ఇప్పటి వరకు 3 years అవుతుంది. సో అలా నేను చూసి నేను చాలా వరకు ఇప్పటి వరకు అయితే చాలా నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాలన్నదే నా మెయిన్ గోల్ అనమాట. సో ఈ వర్క్షాప్లో అయితే మనకి యూస్ చేసింది రీకోడ్ బ్రాండ్ నుంచి అన్ని మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేసింది రీకోడ్ బ్రాండే అనమాట. ఇంకా ఈ గ్యాప్లో మాకైతే బ్రేక్ ఇచ్చారు. సో బయట స్నాక్స్ ప్రొవైడ్ చేశారనమాట. సో స్నాక్స్లో మనకేమి ఇచ్చారంటే కొంచెం శాండ్విచ్ పీసెస్ ఇచ్చారు, ఇంకా మజా చిప్స్ ఇచ్చారనమాట. సో అవి తింటూ ఉన్నాం మేమందరం కూడా. ఇంకా పక్కనే మనకి ప్రోడక్ట్స్ అయితే పెట్టారు. లోపల మేడం ఏది యూస్ చేశారో అవన్నీ ప్రోడక్ట్స్ కూడా మనము అక్కడనే బై చేయొచ్చు అనమాట.
సో అవి తీసుకుంటారు అన్న హోప్ తోటి వాళ్ళైతే అన్ని రీకోడ్ బ్రాండ్ అయితే ప్రోడక్ట్స్ పెట్టారు బయట. సో చూసాం, మేము తెలుసుకున్నాము ఏదేది ఎలా ఉంది అన్నది. ఇక్కడైతే నాకు చాలామంది అంటే పరిచయం అయ్యారు, వెనకాల ముందు పక్కన. నా పక్కన ఉన్న ఆమె అయితే చాలా క్లోజ్ అయిపోయింది నాకు. Ready? 1, 2, 3, go. More time. అంటే ఇంత తక్కువ అమౌంట్లో ఒకరికి అంటే ఈ మేకప్ ఆర్టిస్టులు ఎట్లా ఉంటారంటే చెప్తే ఎక్కడ నేర్చేసుకుంటారో అన్నది కొంతమందికి ఉంటుంది. కానీ ఈ మేడం అయితే అసలు అంత తక్కువ అమౌంట్లో మనకి ప్రతీది కూడా ఏది ఉన్నా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మొత్తం క్లాస్ విన్న తర్వాత ఇదైతే వాళ్ళు స్టూడెంట్స్ నుంచి తీసుకున్న రివ్యూ. స్టాంప్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా, అదే అనుకున్నాను. మా హస్బెండ్ కూడా ఫుల్ తిట్టేశాడు, రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకున్నావు ఫస్ట్ తెలియకుండా అని. బట్ షూర్గా చెప్పేశాను. మీరు వాయిస్ రికార్డ్ పంపించారు కదా నాకు. అట్లీస్ట్ మాకు సెల్ఫ్ మేకప్ ఎలా ఉంటుంది ఫర్ ప్రొఫెషనల్స్ హియర్ హూ ఆర్ సో ఫైనల్గా అయితే మనకి లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. మ్యామ్ ఇలా రెడీ చేశారు, చాలా బాగా అనిపించుండే. అంటే నేను ఇన్ని రోజుల నుంచి కొంచెం వేశాను కదా మేకప్స్. మాకు పర్సనల్గా ఏమనిపించిందంటే మా ఫ్రెండ్స్కి అందరికీ కొంచెం శారీ డ్రేపింగ్ అంత మంచిగా అనిపించలేదు. సో మాకైతే శారీ డ్రేపింగ్ ఏది చూపించలేదు, హెయిర్ స్టైల్ కూడా ఏం చూపించలేదు, ఓన్లీ మేకప్ మాత్రమే చూపించారు. సో అవన్నీ కూడా మేము పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, బట్ మాకు చూడంగానే అది అనిపించింది. Hobby of looking out the makeup videos. Actually, ma'am, your session was very informative, especially the eye makeup, what you have explained. సో ఇక్కడ రివ్యూ ఇచ్చే టైంలో నేను కూడా ఇచ్చానమాట. మా ఫ్రెండ్స్ అసలు నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పేసి నన్ను రెచ్చగొట్టి ఇచ్చిండ్రు. కానీ నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ ఉంది. నేను ఏం మాట్లాడినానో నాకే తెలియదు అసలు. అంటే వణుకుడు పుట్టిందనమాట. ఆ లైట్స్కి నాకు అంతా ఎట్లా అంటే ఫియర్ వస్తుంది అనమాట, స్టేజ్ ఫియర్. భయం వేసి తడబడుకుంటా ఏదో కొంచెం మాట్లాడినా. కానీ నేనైతే ఏమి ఆ రికార్డింగ్స్ ఇక్కడ పెట్టాలని అయితే అనుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం నాకు సిగ్గైతుంది గాయస్. సో ఇంకా ఎగ్జాక్ట్గా అయితే మనకి క్లాస్ వచ్చేసరికి 8:30 అనుకుంటా, 8:15కి అట్లా అయిపోయింది. సో వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్ అయితే ఇదన్నమాట. ఇంకా 1500 వర్త్ ప్రోడక్ట్స్ అయితే ఇచ్చారనమాట. సో అందులో ఏమి ఇచ్చారంటే మనకి 2 కన్సిలర్స్ అండ్ బ్లష్ టింట్ ఇచ్చారనమాట. ఇక్కడ నేను ఎందుకు ఇంత నవ్వుతున్నా అంటే మేము వచ్చే దారిలో అక్కడ ఫోటోగ్రాఫర్స్ స్టాండ్స్ పెట్టుకున్నారు కదా, నేను వెనకాల ఉన్నాను. వాళ్ళు హడావిడిగా వచ్చేసి తను ఏం చేసిందంటే అది కింద పడేసింది లైట్, అది మొత్తం పగిలిపోయి కాలిపోయింది అక్కడ. సో వాళ్ళందరూ షాక్ అయిపోయారు, నువ్వే కదా వేసింది అని అంటే నేను కాదు అని అంటుంది తను. అదే డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఫాస్ట్గా మెట్రో ఎక్కేసి ఎంజీబీఎస్కి వచ్చేసి బస్సు ఎక్కినామన్నమాట. ఫుల్ చలి పెట్టింది, అందుకే నా అవతారం అలా ఉంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి 12:30 అయింది ఎగ్జాక్ట్గా. ఇదే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.